దేశ చరిత్రలోనే సంచలనం సృష్టించినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కాములో సౌత్ గ్రూప్ సంస్థ ద్వారా కొంతమందికి లబ్ధి చేకూర్చిందని చెప్పి తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత పైన తప్పుడు అభియోగాలు ఓపి ఢిల్లీ సిబిఐ తప్పుడు కేసులు పెట్టి దాదాపు 5.5 నెలల పాటు ఢిల్లీ తిహార్ జైల్లో పెట్టడం జరిగింది. కొంతమంది రాజకీయ నాయకులు కుట్రలు చేసి కుతంత్రాలు చేసి తెలంగాణలో కవిత గారు రాజకీయంగా ఎక్కడ పైకి వస్తుందో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి కొంతమంది కావాలని నాయకులు తప్పుడు కేసులు పెట్టి తిహార్ జైలుకు పంపడం జరిగింది. ఆ రోజే చెప్పింది కవితక్క గారు, నేను ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎలాంటి తప్పు చేయలేదు, నా పాత్ర అసలే లేదు, నేను కడిగిన ముత్యం వల్లే తిరిగి వస్తానని చెప్పడం జరిగింది. న్యాయ వ్యవస్థ పైన అపార నమ్మకం అపార గౌరవం ఉందని చెప్పి ఆ రోజు కవిత ఏదైతే చెప్పిందో ఈ రోజు అదే అక్షరాల నిజమైంది. రౌస్ అవెన్యూ కోర్టు వారు ఈరోజు సిబిఐ మోపిన అభియోగాలు కావచ్చు అవి నిర్ధారణ కాలేదు, ఇవన్నిటికి సాక్ష్యాధారాలు సరిగా లేవని చెప్పి ఆ కోర్టు కొట్టివేయడం జరిగింది. ఇవాళ ఎవరైతే రాజకీయ నాయకులు కవిత గారి పైన తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిర్రో వారికి ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు చెంపపెట్టు లాంటి దెబ్బ కొట్టిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఇవాళ న్యాయ వ్యవస్థ ఉంది, ఇవాళ న్యాయ వ్యవస్థ పైన గౌరవం ఉంది. ఒక మహిళని చూడకుండా ఒక రాష్ట్ర జాగృతి సంస్థ అధ్యక్షురాలని చూడకుండా అనేకమైన ఆరోపణలు మహిళని చూడకుండా అనేకమైన సోషల్ మీడియాలో కూడా చిల్లర మల్లరగా ఆమె పైన ట్రోల్ చేసిర్రు. ఇప్పటికైనా తెలిసిందారా వెదవల్లారా, సూత్యాన కొడుకుల్లారా, కవితక్క గారు ఎలాంటి తప్పు చేయలేదని కోర్టే స్వయంగా తీర్పు ఇచ్చిందంటే మీరొక్కసారి అర్థం చేసుకోవాలి నా కొడుకల్లారా. ఇప్పటికైనా ఖబర్దార్, మరొక్కసారి మీరు నిజాలు తెలుసుకోకుండా అన్యాయంగా అక్రమంగా నింద ఆరోపణలు చేస్తే ఈ రకంగా కోర్టులు తీర్పు ఇస్తాయని తెలుసుకోవాలని చెప్పి మేము రాజకీయ పార్టీ నాయకులకు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రేపు మే 1వ తారీఖు లోపున రాజకీయ పార్టీ పెడుతుంది. ఇవాళ దేశ చరిత్రలోనే ఇది ఒక సంచలన తీర్పుగా మారిపోయింది. ఇవాళ దేశ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక మహిళ పైన ఇలాంటి తప్పులు కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఇలా ఎవరైతే ఏ రాజకీయ పార్టీ నాయకులు అయితే కేసులు పెట్టిరో వాళ్ళందరినీ నిలదీస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి నాయకులారా. కేసు పెట్టేటప్పుడు కేసు నిజమా, తప్పు చేసిందా చెయ్యలేదా పూర్తి నిర్ధారణకు వచ్చినప్పుడే మీరు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.